హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు 5 ఫీటర్ సంబంధించి మీ అందరికీ మంచి క్వశ్చన్స్ వివరిస్తున్నాను. అంటే 5 ఫీటర్ సంబంధించి మంచి క్వశ్చన్లు చెప్పబోతున్నాను. చూడండి, బెవిల్ డిగ్రీ అంటే 5 ఫీటర్ బెవిల్ డిగ్రీ 37.5 అండి. నార్మల్గా చెప్పుకోండి 7.5 అండి. ఓడి అంటే అవుటర్ డై అండి, ఐడి అంటే ఇన్నర్ డయామీటర్. ఇప్పుడు 5 ఫీటర్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ గురించి వివరిస్తున్నాను. చూడండి, ఇదిగోండి 5 ఫీటర్ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ డైరెక్షన్స్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి డైరెక్షన్ తెలియాలి. ఏంటంటే ఉత్తరం, పడమర, దక్షిణం అంటారు కదండి. డైరెక్షన్ తెలియాలి అందరికీ. చూడండి, నార్త్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్, అప్, డౌన్ డైరెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి పైపు ఎలా వెళ్తుంది అనేది మీకు వివరించబోతున్నాను. ఇప్పుడు చూడండి, అప్ డైరెక్షన్కి వెళ్తుంది. పైపు నార్త్ నుండి సౌత్కి వచ్చింది, డౌన్ అయింది. మళ్ళీ వెస్ట్కి వచ్చింది, డౌన్ అయింది. మళ్ళీ ఎక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు, డౌన్ అని రాస్తుంది కదా, ఇక్కడ నుంచి అప్ అండి. లైన్ గోయింగ్ టు ఈస్ట్ డైరెక్షన్కి వెళ్తుంది, మళ్ళీ అప్ అవుతుంది. సౌత్ నుంచి మళ్ళీ నార్త్కి వెళ్తుంది, అంటే నార్త్ డైరెక్షన్. లైన్ గోయింగ్ టు నార్త్ అండ్ డౌన్, అంటే డౌన్ అయిపోయింది. ఈ విధంగా పైప్ అనేది 90 డిగ్రీ అండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే మెయిన్ దిక్కులు తెలియాలి, అంటే డైరెక్షన్ తెలియాలి. డైరెక్షన్ తెలిస్తే డ్రాయింగ్ అంటే చాలా సింపుల్ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. చేయట్లే, చూసినట్టు వదిలేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో అనేది నేను పని పాట లేక చేయట్లేదండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. డ్రాయింగ్ ఉంటేనే 5 ఫీటర్ సంబంధించి యూజ్ ఉంటుంది. డ్రాయింగ్ లేకపోతే దేనికి ఉపయోగం ఉండదు. ఇంటర్వ్యూలో ఎక్కువ డ్రాయింగ్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ 5 ఫీటర్ సంబంధించి క్వశ్చన్స్. చూడండి, 5 ఫీటర్ సంబంధించి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ లెంత్ ఆఫ్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ సిస్టమ్? మీటర్. వాట్ ఈస్ ద వాల్యూ అప్రోచ్ ఆఫ్ 1 inch? 25.4. స్టీల్ ఇన్సైడ్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. ఇలాగ ఈ విధంగా ఉంటాయండి. చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. నెక్స్ట్ 5 ఫీటర్ సంబంధించి టూల్స్ ఎక్విప్మెంట్ అండి. చూడండి, టూల్స్ ఎక్విప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. టూల్స్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి 5 ఫీటర్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్. చూడండి, వాట్ ఆర్ ద కామన్ కాజ్ ఆఫ్ ఫ్లాంజ్ లీకేజ్? చూడండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ మెయిన్ క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ అనేది ఎన్ని రకాలు? 3 టైప్స్. ఐసో, పిఎన్ఐడి, జిఏడి. ఐసోమెట్రిక్ డ్రాయింగ్. చూడండి, నెక్స్ట్ పైప్ యొక్క నాలెడ్జ్ ఏంటి అనేది. అంటే థిక్నెస్. ఓడి అంటే అవుటర్ డ్రై, ఐడి అంటే ఇన్నర్ డ్రై. ఇంపార్టెంట్ ఫార్ములా మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఎల్బో సెంటర్ ఫార్ములా 38.1 into డై ఇంచెస్. మీకు 4 కానీ 8 కావాలంటే 38.1 into 4 కొడితే వచ్చేస్తుందండి. ఫార్ములా అండి మెయిన్. నెక్స్ట్ తర్వాత వాల్స్ అండి. పైపుకి రకాలు వాల్స్ 8 రకాలు. వాల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసోమెట్రిక్ సింబల్స్ 90 డిగ్రీ ఎల్బో. నెక్స్ట్ 5 ఫీటర్ స్టాండర్డ్ డయామీటర్స్. 5 ఫీటర్ సంబంధించి పైపు స్టాండర్డ్ డయామీటర్స్. టూల్స్ ఎక్విప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంచెస్, ఓడి, ఐడి. అవుటర్ డయా, ఇన్నర్ డయా. టూల్స్ ఎక్విప్మెంట్ మెయిన్. చూడండి, ఇంచెస్, 5 ఫీటర్స్, స్టాండర్డ్ డయామీటర్స్. నెక్స్ట్ పైప్ ఫిట్టింగ్ టూల్స్. 5 ఫీటర్ సంబంధించి అంటే 5 ఫీట్కి సంబంధించి టూల్స్ అండ్ ఎక్విప్మెంట్. ఐసోమెట్రిక్ దాంట్లో మెయిన్ సింబల్స్ ఎక్విప్మెంట్. అంటే సింబల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 90 అంటే 5 ఫీటర్ సంబంధించి టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ కూడా ఇంపార్టెంట్. అలాగే డ్రాయింగ్లో ఫిట్టింగ్ సంబంధించి సింబల్స్ ఎక్కువగా. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో ఫాలో చేయడం ఫాలో చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను.